హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవ్రీథింగ్ కృష్వే. ఎలా ఉన్నారు అందరూ? దుబాయ్లో మనం ఏది చేసినా చేయకపోయినా డెజర్ట్ సఫారీ అయితే మ్యాండేటరీ కదా. సో ఈ రోజు మనం డెజర్ట్ సఫారీకి వచ్చేసాము. నా వెనకాల చూస్తున్నారు కదా, మొత్తము శాండే. మమ్మీ అండ్ వరుణ్ రాలేదు నాతో, మమ్మీకి కొంచెం బాగాలేదు. సో నేను వరుణ్ వాళ్ళ ఫ్రెండ్తో వచ్చాను అనమాట. మేము ఇద్దరం వచ్చాము. ఇక్కడికి ఎలా వచ్చాము, ఎలా బుక్ చేసుకున్నాము, ప్రైజెస్ ఏంటి అన్నీ డీటెయిల్గా చెప్తాను. సో స్టే ట్యూన్డ్. డెజర్ట్ సఫారీలో మేము తీసుకున్న ప్యాకేజ్ కాస్ట్ 79 దిరామ్స్. దీంట్లో అన్నీ ఇంక్లూడెడ్ ఉంటాయి, బట్ క్వాడ్ బైక్ ఒక్కటి ఇంక్లూడెడ్ ఉండదన్నమాట. ఇది కాకుండా విఐపి, వివిఐపి అని డిఫరెంట్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. మన ఇంటి దగ్గర నుంచి 2 o'clock అలా పికప్ చేసుకుంటారు అండ్ బై 9:30, 10 డ్రాప్ చేసేస్తారు. సఫారీ ప్లేస్కి రీచ్ అయిపోయాము. ఇక్కడ క్వాడ్ బైక్ రైడ్ అండ్ డెజర్ట్ సఫారీ ఉంటుంది అనమాట. దీని తర్వాత మళ్ళీ మనల్ని వేరే ప్లేస్కి తీసుకెళ్తారు. డిఫరెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు, కానీ అందరూ మళ్ళీ ఇదే ప్లేస్కి తెస్తారు. ఎంత రష్ ఉందో, చేపల సంతలాగా ఉందన్నమాట ఇక్కడ. ఇవన్నీ క్వాడ్ బైక్స్. ఇది 1/2 an hour రైడ్ ఉంటుంది అనమాట. ఒకవేళ విఐపి అయితే ఫ్రీ ఉంటుంది. ఒకవేళ నార్మల్ స్టాండర్డే తీసుకుంటే దీనికి మనం ఇక్కడ ఎక్స్ట్రా పే చేయాలి. ఇక్కడ వీళ్ళని అడిగితే దీనికి మళ్ళీ 150 దిరామ్స్ చెప్తున్నారు జస్ట్ 30 minutesకి. చాలా కాస్ట్లీ చెప్తారు, ఏదన్నా బార్గెన్ చేయాల్సిందే. నేను ఇక్కడ హెడ్ స్కార్ఫ్ కట్టించుకుంటున్నాను. ఇది 20 దిరామ్స్. అందరికేమో ఫేస్ కనిపించేటట్టు కట్టాడు, నాకేమో ముసుగు దొంగలాగా అసలు మొత్తము క్లోజ్ చేసేసాడు. నేను తర్వాత మళ్ళీ వెళ్ళి సెట్ చేయించుకున్నాను అతనితో. క్వాడ్ బైక్ రైడ్ చేయడానికి మనకి ఏమి స్పెషల్గా బైక్ అలా రావసరం లేదు. ఆటోమేటిక్ అండ్ చాలా ఈజీ దీన్ని రైడ్ చేయడం. కిడ్స్ కూడా రైడ్ చేస్తున్నారు చూడండి ఇక్కడ. నేను ఇంకా క్వాడ్ బైక్ ఏం ప్రిఫర్ చేయలేదు. సో ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఉంటే ఏమేమి ఉన్నాయని చూడడానికి వెళ్ళాము. గ్లాస్ బాటిల్లో మన నేమ్ రాయించుకోవచ్చు, ఇలా ఇక్కడ చూపిస్తున్నట్లు. సో నేనైతే మీడియం బాటిల్ సెలెక్ట్ చేసుకున్నాను. అది 20 దిరామ్స్ తీసుకున్నారు. బాటిల్లో వీళ్ళు ఆల్రెడీ కొంచెం శాండ్ ఫిల్ చేసి పెడతారు. సో మనం బాటిల్ అండ్ కలర్స్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు ఇలా బాటిల్ మీద రాసి దాని తర్వాత అంతా అయిపోయాక మళ్ళీ శాండ్ ఫిల్ చేస్తున్నారు. పిల్లలు ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకే వెళ్తుంది కదా. సో నేను ఇక్కడ రియాన్ నేమ్ రాయించాను. లాస్ట్కి ఈ శాండ్ మొత్తాన్ని గట్టిగా ప్రెస్ చేసి దాంట్లో ఏదో సొల్యూషన్ పోసారు, సో దట్ ఆ శాండ్ మొత్తం బయటికి రాకుండా. దిస్ ఈజ్ ది అవుట్పుట్. బాగుంది కదా. ఇదే కాకుండా ఇక్కడ వేరే చాలా షాప్స్ కూడా ఉన్నాయి. జ్యూసెస్, ఐస్ క్రీమ్స్, చిప్స్, షుగర్ కేన్ జ్యూస్, కోకోనట్ వాటర్, హార్స్ రైడింగ్, ఇవన్నీ కూడా ఉన్నాయి. వీళ్ళ దగ్గర జ్యూస్ మెషిన్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. నేను హైదరాబాద్లో ఎప్పుడు ఇలాంటివి చూడలేదు. సఫారీ స్టార్ట్ అయిపోయింది, అసలు ఫోన్ చేతిలో పట్టుకోరాట్లేదు అనమాట. మొత్తం ఊగిపోతున్నాం. అందులో నేను లాస్ట్ దాంట్లో కూర్చున్నాను, లాస్ట్ సీట్లో. అసలు ఒళ్ళు హూరం అయిపోయింది. ఒక పాయింట్లో ఇంకా వీడియో తీయడం చాలా కష్టం అయిపోయి ఫోన్ పక్కకు పెట్టేశాను. శాండ్ డ్యూన్స్ దగ్గర ఇక్కడ మనల్ని 30 minutes బ్రేక్ ఇస్తారనమాట. సో మనం ఫొటోస్ అండ్ ఇక్కడ ఫాల్కన్స్ ఉంటాయి, వాటితో పిక్స్ లేదా శాండ్ బోర్డింగ్ ఉంటుంది, అది ఏదైనా చేసుకోవచ్చు. ఇంకా 30 minutes. ఫుల్ గాలి వస్తుంది ఇక్కడ అండ్ శాండ్లో నడవడం కూడా చాలా కష్టము. మీరు వెళ్ళినప్పుడు హెడ్ స్కార్ఫ్ అయితే కంపల్సరీగా కట్టించుకోండి, లేదంటే మీ జుట్టు మొత్తం శాండ్తో నిండిపోద్ది. నేనైతే శాండ్ని అటెగరేసి ఇటెగరేసి రీల్స్ తీసుకున్నాను. అందుకని నా ఫేస్, నా స్కార్ఫ్ మీద మొత్తము శాండే. సఫారీ అయిపోయి వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు ఇంకో వెహికల్లో మమ్మల్ని క్యాంప్ దాకా తీసుకెళ్తారు. వీళ్ళు వాడే వెహికల్స్ అన్నీ ల్యాండ్ క్రూజర్స్. అవైతేనే శాండ్లో ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. ఇప్పుడున్న వెహికల్లో మెయిన్ రోడ్ వరకు తీసుకెళ్తారు. దాని తర్వాత అక్కడి నుంచి ఇంకొక సఫారీ రైడ్ ఉంటుంది. మేము ముందు చేసిన సఫారీ రైడ్లో కనీసం నేను ఫోన్ పట్టుకోగలిగాను. ఈ సఫారీ రైడ్లో అయితే అసలు ఫోన్ కూడా పట్టుకోలేదు. అంత ఘోరంగా తీసుకెళ్ళాడు అతను. 2 చేతులు కార్ని పట్టుకోవడమే సరిపోయింది. రాగానే మళ్ళీ రష్ అవుద్దని మేము క్యామెల్ రైడ్ కంప్లీట్ చేసేసాము. అక్కడ చూపించాను కదా, అదే మా క్యాంప్. ఇక్కడ ఈ ప్లేస్లో డిఫరెంట్ క్యాంప్స్ ఉంటాయి. అలా మనం బుక్ చేసుకునే వెండర్ పట్టి వాళ్ళు మనల్ని ఏ క్యాంప్ కానీ వాళ్ళు డైరెక్ట్ చేస్తారు. క్యాంప్ ఎంట్రీలో ఇలా అరబిక్ టీ ఇస్తున్నారు అందరికీ. ఇది ఫ్రీ. యాక్చువల్లీ మనం ప్యాకేజ్ తీసుకున్నాం కదా, దాంట్లో ఫుడ్ కూడా ఇంక్లూడెడ్, అన్లిమిటెడ్ బఫే. బట్ కబాబ్స్ అంటే నాన్ వెజ్ కబాబ్స్ లిమిటెడ్ అనమాట. విఐపి ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి నాన్ వెజ్ కబాబ్స్ కూడా అన్లిమిటెడ్ అండ్ వాళ్ళకి సీటింగ్ కూడా సపరేట్ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న సీటింగ్ అంతా బేసిక్ ప్యాకేజ్కి అండ్ ఆ పైన ఉన్నాయి కదా సీట్స్, అవి విఐపికి. మనం ఇక్కడ మెహందీ కూడా పెట్టించుకోవచ్చు. ఇది కూడా ప్యాకేజ్లో ఇంక్లూడెడ్.
6:00 అయిపోయింది మేము ఇక్కడికి వచ్చేసరికి. సో డిన్నర్ 7 నుంచి స్టార్ట్ చేస్తారు అని చెప్పారు. ఆ మధ్యలో ఇక్కడ మళ్ళీ పెయిడ్ స్నాక్స్ ఉంటాయన్నమాట, మీకు కావాలంటే తీసుకోవచ్చు. నాకైతే విఐపి కన్నా సీటింగ్ ఇదే నచ్చింది, స్టేజ్కి దగ్గరలో ఉంది. టోటల్ 4 పర్ఫార్మెన్సెస్ ఉంటాయి, 2 బెల్లీ డాన్స్ అండ్ ఒక ఫైర్ పర్ఫార్మెన్స్ అండ్ ఒక లోకల్ అరబిక్ పర్ఫార్మెన్స్ అనమాట. అన్ని పర్ఫార్మెన్సెస్వి క్లిప్స్ యాడ్ చేస్తున్నాను, చాలా బాగా చేశారు. మళ్ళీ బెల్లీ డాన్స్ కదా అలా ఎలా పెట్టారు అలా అనుకోకండి, అక్కడ ఏం జరుగుతుందో నేను మొత్తం అన్నీ చూపిస్తున్నాను. నెక్స్ట్ డిన్నర్లో ఏం పెట్టారో కూడా చూపిస్తాను, సో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ పర్ఫార్మెన్స్ అయిపోగానే డిన్నర్ అనౌన్స్ చేశారు. సో అందరూ ఇలా లైన్లో నీట్గా అబ్బాయిలు సపరేట్గా అమ్మాయిలు సపరేట్గా నిల్చున్నారు. విఐపి వాళ్ళకి డిన్నర్ చైర్స్ దగ్గర అంటే వాళ్ళు ఎక్కడైతే కూర్చున్నారో అక్కడే సర్వ్ చేస్తారు. వీళ్ళు ఇక్కడ రోటీ ఏమో చాలా మందంగా ఉంది, అంత టేస్టీగా కూడా అనిపించలేదు. సో నేను బేసికల్లీ బాగుండదేమో ఫుడ్ అని ఫిక్స్ అయ్యే నేను ఎక్కువ సలాడ్స్ తీసుకున్నాను అనమాట. సో నేను అనుకున్నట్లే ఫుడ్ అంతేమీ బాగాలేదు. ఈ స్టార్టర్స్ లైక్ సమోసా పకోడీ ఇవి ఇచ్చారు, ఇవి అండ్ పులావ్ రైస్ అది కొంచెం బాగుంది, మిగతావన్నీ అస్సలు బాగాలేవు. అండ్ కబాబ్స్ బాగున్నాయి, నాన్ వెజ్ కబాబ్స్ బాగున్నాయి, కానీ జస్ట్ మటన్ కబాబ్ ఒకటి అండ్ చికెన్ కబాబ్ ఒకటి ఇచ్చారు అంతే. ఒక్కొక్కటి ఇస్తే అసలు ఏం సరిపోతాయి మనకి, టేస్టీగా ఉన్నవేమో తక్కువ ఇచ్చారు, ఇవన్నీ ఏమో ఇంకా అన్లిమిటెడ్ అని పెట్టేశారు. ఇది వేసుకున్నాను కానీ ఇది ఏంటిదో కూడా తెలియదు, వైట్గా ఉంది. ఫస్ట్ మైనీస్ అనుకున్నాను, తర్వాత కర్డ్ రైతా ఏమో అనుకున్నాను, కానీ తిన్నాక కూడా నాకు అది ఏంటిదో అర్థం కాలేదు. వాళ్ళు డిన్నర్ సర్వ్ చేసే టైంకి ఇంకా అసలు ఫుల్ ఆకలిస్తుంది అనమాట, ఇంకా తినకపోతే కష్టమని ఏదో అన్ని కొంచెం అయితే టేస్ట్ చేసేసాను. ఈలోపు ఫైర్ షో స్టార్ట్ అయింది, మస్తు ఉంది, మీరే చూడండి. పర్ఫార్మెన్స్ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో పిల్లలందరూ స్టేజ్ మీద ఎక్కి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. లాస్ట్ పర్ఫార్మెన్స్ కూడా ఇంకోటి బెల్లీ డాన్సే. సో ఆ బెల్లీ డాన్స్ సగంలోనే డ్రైవర్ వచ్చి చెప్పారనమాట, త్వరగా బయటికి రండి మళ్ళీ రష్ అయిపోద్దని. సో బయటికి వచ్చి మళ్ళీ ఇంకా ఒక్కొక్కరిని వాళ్ళ ఇంటి దగ్గర దాకా డ్రాప్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ స్కైలో స్టార్స్ అయితే ఎంత క్లియర్గా ఎంత బాగా కనిపిస్తున్నాయో. బాయ్ బాయ్.